Okay. Okay, online students will start session in 10 minutes. Meanwhile, I will just, if you have any doubts, I will do the revision. కంప్లీట్ ఫుల్ స్టాక్ లో ఏముంటుందనేది చెప్పాను. ఒకసారి రివైజ్ చేస్తానులేండి. అసలు నిన్న టాపిక్స్ ఒక 10 మినిట్స్ ఏం డిస్కస్ చేసామనేది రివైజ్ చేస్తాను. సో ఏమి కాన్సెప్ట్ లోకి అసలు వెళ్ళలేదు. జస్ట్ అసలు ఓవరాల్ అసలు మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ఏమేమి నేర్చుకోవచ్చు, యూజెస్ ఉంటాయి, అసలు ఏమేం అసలు మొత్తం మీకు తెలియాలి కదా. ఫుల్ స్టాక్ లో చేరితే మేము ఏం చెప్తాము, ఎలా చెప్తాము, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్ ప్రాక్టీస్, నోట్స్ ఎలా ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్, వీటన్నిటి గురించి. అండ్ వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మాడ్యూల్ వైజ్ ఉంటాయి. అంటే బిగినింగే కొంచెం మీరు నేర్చుకోవాలి కదా, టైం కూడా ఇవ్వాలి కదా. సో ఒక 2 వీక్స్, 1 వీక్, 2 వీక్స్ అయ్యాక మీకు మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. మీకు అయిన టాపిక్స్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి 2 వీక్స్ కి. అండ్ మధ్య మధ్యలో ఎంసీక్యూ టెస్ట్ కూడా నేను ఇస్తూ ఉంటాను. మీకు లింక్స్ ఇస్తాను, మీరు ఆ లింక్స్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సబ్మిట్ చేయడమే. సో అట్లా ఉంటుంది. నేను ఎవ్రీడే అసైన్మెంట్స్ ఇస్తాను. అంటే ఫస్ట్ కొంచెం మీరు 1-2 డేస్ తర్వాత నుంచి మీకు అసైన్మెంట్స్, అంటే ఇవాళ నేను సింపుల్ మీకు ప్రోగ్రామింగ్ మీద, ఆపరేటర్స్ మీద చెప్పాను అనుకోండి, దాని మీద అసైన్మెంట్. అట్లా మీ టాపిక్ వైజ్ ఎవ్రీడే అసైన్మెంట్స్ ఉంటాయి. మీదేంటంటే డిగ్రీయా, ఎంసీ, ఎట్లా ఇంజనీరింగా చేసింది, బీటెకా, ఏ గ్రూప్ అని? ట్రిపుల్. అంటే ఫస్ట్ ఇయర్ లో ఉండుంటది సి ప్రోగ్రామింగ్. సి ఉందా మీకు? ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1 ఇయర్ ఉంటుంది. సిఎస్ఎల్ లేదా? డైరెక్ట్ ఓకే. జావా, కోర్ జావా ఉందా? అదేలే, జావా అంటే ఫస్ట్ కోర్ జావా చెప్తారు. అదే మాడ్యూల్స్ లో జావాలో కోర్ జావా, అడ్వాన్స్ జావా, ఫ్రేమ్ వర్క్స్ అని మాడ్యూల్స్ ఉంటాయి. స్టార్టింగ్ కోర్ తో స్టార్ట్ చేస్తారు. అంటే అదే జావా అని ఉంటుంది మీకు మాడ్యూల్లో. సో ఓకే ఓకే. సో ఇంజనీరింగ్ కాబట్టి అంత ఇదిగా జావా నేర్చుకొని అంటే ట్రిపుల్ ఈ కాబట్టి నేర్చుకొని ఉన్నారు. అంతేనా? Online students, before starting session, if you have any doubts, you can let me know. 3 డెమోస్ ఉంటాయండి ఓవరాల్ గా. 3 డెమోస్ తర్వాత రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ సెషన్స్ కూడా ఒక 3 సెషన్స్, 4 సెషన్స్ ఉంటాయి. సో ఈ లోపు మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ డెమో సెషన్స్ 3ను, రెగ్యులర్ సెషన్స్ ఒక 2-3 వరకు మీరు వినొచ్చు ఫ్రీగా. తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్నాక లింక్ మారిపోతుంది అనమాట. సో అప్పుడు ఎన్రోల్ అయిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. సో ఇప్పుడు మీకు ఇవాళ క్లాసు, రేపటి క్లాస్, అలా 3 డెమోస్, 3 రెగ్యులర్ సెషన్స్ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు మీకు. అండ్ మీకు లింక్ పంపిస్తారు. ఆ లింక్ అంటే మీరు నిన్న మిస్ అయ్యాను అన్నారు కదా సెషన్, అది మీకు లింక్ పెట్టుంటారే. ఆ? మీరు మెసేజ్ ఇచ్చారా, ఐ హ్యావ్ అటెండెడ్ డెమో 1 సెషన్ అని నేను పెట్టమని ఇచ్చాను. ఆ. నిన్నటి సెషన్ లో ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ కి మీరు ఐ హ్యావ్, ఇవాళైనా పర్లేదు ఇవ్వండి, ఐ హ్యావ్ అటెండెడ్ డెమో 2 సెషన్ అని ఇస్తే ఏమవుతుందంటే మీకు వాళ్ళు రికార్డెడ్ సెషన్ పెడతారు. సో రికార్డెడ్ సెషన్ మీరు మిస్ అయింది వినొచ్చు.
రిమోట్ ఉందా మీకు అక్కడ? ఏసీ రిమోట్ ఉందా అక్కడ? టెంపరేచర్ తగ్గించండి పోనీ వేడిగా. Online students and offline students will start session in few minutes. Since it is demo session, I'm waiting for a few minutes so that everyone will join the session. So before that, if any questions are there, you can let me know about the yesterday's session. Do you have any doubts? You can just let me know. Okay. So online and offline students, can you hear me? Online students, can you hear me? Can you please reply? Yes, ma'am. Okay.
Okay, see, yesterday we have done with demo one session of the full stack Java. So here we have discussed yesterday about what are the modules that are going to be covered in the full stack Java. So there are few people who joined newly today. So for them, I'm quickly revising. And one more thing, you have to send a message that you have attended the demo 2 session. Those are attending newly today. And also who are full stack joining for the new students, so that they will send you the recordings of the completed classes. Understood? So that if you miss any sessions, you can follow it. Okay. And after listening to the recording, if you have any doubt, you can let me know. We'll discuss on that. Okay. So we have discussed about like what are the topics that we have in the back end. So complete full stack Java, we are having something like we discussed about like backend, front end, and then what? Database. In the backend, you will be discussing, as I said, about the core concepts of Java, and also the advanced Java, and also frameworks. We'll be discussing this in the backend. And then in the front end, as I shown yesterday, some UI pages like Facebook and all. So you can develop some front end pages with HTML, CSS, and JavaScript. And the framework is what you will be learning, React JS. Okay. And to connect, to develop a complete application, we need front end and back end, and also database to store the data. Yes or no? As I have shown you the application of Facebook or something, if you are writing some application and pressing the enter, the data has to be stored somewhere and get retrieved. So for that purpose, you need some database to store the information. Yes or no? Suppose if I teach you some classes, you will be writing in notes or you will type in the mail and you will be needing some source to save the information. Yes or no? So like that, to save the information that you are typing, whatever you are connecting to the database through the application, that for that purpose we need what? Database. Yes or no? You will go to the Amazon or Flipkart. You want to purchase some clothes. So you will select the clothes. What you will do, you will select whatever the clothes you want, and then by some reason you will not purchase them. You will come out of your Flipkart account. Next time when you log in, again do you need to select it, or will it be saved? మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాయి సేవ్ అయి ఉంటాయా, మళ్ళీ బ్రౌజ్ చేసి అన్ని సెలెక్ట్ చేసుకోవాలా? సేవ్ అయి ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ సేవింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ సమ్వేర్. సో ఫర్ దట్ సేవింగ్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ వాట్? Database. So by learning all these things, you will be developing one full application. Understood? You will be developing what? One full application where you can, in front end, you can type the information, and it will store in the back end and again get back the information. So yesterday I have shown you an example on hall ticket, where you enter the hall ticket number and click the submit button. Then will be connecting to the database and retrieve your marks. Yes or no? When you all might have written your results, degree or engineering or MCA, whatever it is. You will check for your results, right? You will enter the hall ticket number. As soon as you enter the hall ticket number, you will be getting your results, your name and your marks in all subjects, result pass or fail. How you are getting? When they correct your papers, they are storing your information based upon your hall ticket number. So and so person got so and so marks and result is pass, first class or second class. So as soon as you enter, the client is sending the request. Means you are sending the request. It will connect to the database and it will fetch your information. Understood? So these all things you will be learning in full stack Java. So if you are learning full stack Java, you will get that advantage. Not only learning back end, front end, you will be learning all together, so that if you get the opportunity for from any side, sometimes you will get for front end or back end or database also. You can grab any opportunity. And also if you have learned full stack Java, there will be definitely extra advantage. Yes or no? Afterwards, when you develop a project and put that project in your resume, you will be having added advantage. So these all things we have discussed in the last session, yesterday session. Okay. And why we are learning and what is a database and all we have seen.
Like what is the total duration? I said 6 months. So in first 3 months you will be learning Java, as I said, and next 3 months you will be learning the UI. Okay, and in between we will teach you for 1.5 month what? Database. So that overall 6 months or six plus months plus 2 weeks additionally, because of holidays or something, it will be get finished. Okay, so we will be starting like for few one batches first with Java and few batches with UI. Whatever it is, first few months you will be, first month you will be learning only one module, maybe core Java. After a month, they you will be learning, starting learning with your database connection. And along with the database, we also have provided recently from the past few batches, we started classes for communication and aptitude. Okay, previous batch students are already attending that for communication and what? Aptitude, because you should not lose your job based upon because of less communication or aptitude, because that is the first round of interview you get, right? When you go for any company, what you will, they will give first written test and all. So that is the reason we have started what? Communication skills and also aptitude classes. Okay, so these all will be learning for you, and how we will be giving the running notes, and also we will be giving you the mock interviews and MCQ questions sometimes. And also we have something called internship program that we discussed yesterday. Internship means what? Here, after completing your 6 months of the course, you will get a certificate that you have done a project here for 6 months from our parent company, that is Yokta Technologies. We have a company called Yokta Technologies. From that company, you will get a certificate of internship. So, not just providing the certificate, you will be doing one project. Okay, you are doing Java now. After 3 months, you will be starting what? UI. So, in the last 2 months or 3 months, you will be starting a project and you will be doing it by yourself. First few one project on based on all modules we will be doing together, but in the last you will be doing a project completely on all technologies that you have learned by yourself. So because of that, if you put that project in your resume, it will be one advantage, and if they ask you any questions on project, you can easily tell because you have done it. Yes or no? So like that you will be getting the internship certificate also. And what about the stipend? Stipend means you will be getting, those who are wanted with the stipend, they have to pay little more fees, that admin department will tell you. So if you are paying some additional fees, you will be getting some stipend in last 2 to 3 months. So how much, like why you will be getting and how you will be getting is your attendance is must. 80% of attendance is at least should be there, and also the mock interviews score should be at least 6, means 6 or more than 6, and also the lab attendance also should be compulsory, at least 80%. So if these three criteria if you follow, then you will be getting stipend. Otherwise, internship certificate you will be getting for everyone. Only about the stipend you will be requiring all these categories. Yes or no? And whenever requirement comes, means we will not wait till your full stack course completes. Suppose if you get an opportunity now, opportunities are little less, we are get, but soon you will, it will be starting. So as soon as we get the opportunity, we will not wait till your full stack course completes. As soon as opportunity comes, we'll post in the group. As soon as our enrollment done, they will create a group for all of you, so that if any job opportunity comes, they will put it in the group, then you can attend, maybe for Oracle developer, or for front end developer, or for back end developer, anything on Java or React JS. Some companies are asking only for React JS also, so on React JS also you may get the opportunity with front end. So like that, whatever opportunity comes, you can attend. Clear everyone? So these are the some of important points that we discussed in yesterday's session about the course content, and what are the modules that are going to be covered and everything. Just I have done quick recap. Anyone have still any doubt, you can ask me.
Okay, all of you try to provide your name so that I can just identify and mention you. Okay, Sarita is your name. Huh? Okay. And also we have seen about the what is the prerequisite to learn this Java programming language. What is the prerequisite I said? Should you know anything C or C++ programming? Nothing like that. So a student from any stream can learn it, or if you have any career gap also you can learn this. Okay, because you will be learning from scratch. Previously it is like if you want to learn Java you have to start with C++, then only you will be understanding Java. But now it is not like that, because all concepts of the programming C or C++ will come here also. So we are teaching like in from the scratch, so that no problem if you are not knowing any language, or if you're from any background like mechanical, electrical, no problem, you can easily learn it. Because of the programs and assignments you do here, you will be learning step by step everything. Okay, clear everyone? So now we are going to start about the some few concepts on the Java programming language. Okay, so first of all, as I said, in full stack module, first we will be starting now with the Java module. That is from the back end, we are going to start with the Java module. So when you're talking about the Java module, in the Java, it is how we are learning is we are dividing totally into three categories. Okay, what are the three categories means, or three way modules we are going to divide here is, like the first module is we will be telling core Java. What is that? Core Java. And in this core Java you will be learning about the basic concepts, okay, of Java, like what is a program, what are a variable, every small simple thing also you will be learning. Along with the basics you will also learn about the OOPS concepts. Some people might have heard this OOPS concepts and all, whoever has done. If you don't listen also no problem, we will be learning all. Okay, you will be learning the OOPS concepts and important topics in all the core Java concepts like exception handling, and then multi-threading. Like this you will be learning all the core concepts in the core Java. And next, after this, you will be learning advanced Java. What is that? Advanced Java. So, in the advanced Java, you will be learning about JDBC, and then servlets, and then JSP, Java Server Pages. And in this, you will also learn about the expression language. So many submodules are there. I'm just giving you the important headings. In depth, you will be having so many subheadings. And after this, you will be learning frameworks. What is that? Frameworks. So in this frameworks, we are going to teach now which are very important frameworks which are in high demand now. Spring framework and Spring Boot, and also like Hibernate ORM tool. So these all things you will be learning in the frameworks. These are the back end modules, like clearly like what you are going to learn in the core, advanced, and also the frameworks. Clear everyone? So now about the UI we'll discuss after this. Anyway, I said right what are the topics you have, that we will be discussing when this module has been completed. So now first we are going to start with Java module. And this is the pattern that we categorized, or most of the organizations categorize and teach to students accordingly so that they can easily understand. But what Java programming has actually categorized into? Okay, that also we have to learn it. So, who developed the Java programming language? First, we have to know, right, who introduced it and who developed it. So, the Sun Microsystems have
developed this. Sun Micro Systems organization have been developed the Java programming language, and with the main important person who Java programming language is James Joslings. He's the person who developed. There are so many other people also, like Patrick Norton, like the so many are there. But he is the important person in the development of what? Java programming language. Understood? And initially the name of Java is called Oak. What is that? Oak program language. Later, due to some name issues, okay, initially it was what? Oak, but later it is renamed to Java programming language. It is renamed to what? Java programming language. Okay, but initially what it is? Oak, and later it is renamed to Java programming language. Yes, ma'am, you are telling what is this Java? First of all, what is a ప్రోగ్రామ్? అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంది? మనం జావా ప్రోగ్రామింగే ఎందుకు నేర్చుకోవాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? సో there are so many languages available. .NET, Java, Python, like so many programming languages are there. So first of all, before moving into the concepts of Java programming language, I would like to tell you about what is a program and types of programming languages. ఓకే, సో ఫస్ట్ అసలు జావా గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి హూ డెవలప్డ్ జావా అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఓకేనండి? ఆన్లైన్ స్టూడెంట్స్, ఆర్ యూ ఫాలోయింగ్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. Okay, so now first of all, as we discussed yesterday also, what is a program? It is a set of instructions to perform a task. That is what is called as program. So now this program can be done in different ways. You can do this program in what? Different ways. Different programming languages also you can do it. So now to do this task, how many types of programming languages are there, or how they are categorized into? There is something called first the programming language, categorized into what? Low level language. What is that? Low level language. And second type is called middle level language. What is that? Middle level language. And the third one is like high level language. What is that? High level language. These are the three types of languages we have: low level, middle level, and then high level language. So program, as I said, set of instructions to do task means simple addition is one program. To do addition, what is your requirement? You will take a variable A, store 10. Take B, store 5. 10 plus 5 is 15. This is our program. So any simple thing, any simple set of instructions to perform the task is a program, I said. Adding two numbers is also one program, right? So you can do that program in many ways. So they are categorized into what? Low level, middle level, and what? High level. Low level language means it can understand only what? Zeros and ones. Previously there are something like assembler languages and all, which are what? Low level languages and all. And also we have some languages like C and C++ languages. So C language will be categorized into low level, or it can be considered as a middle level language also. And when you're talking about Java, it will come into what? High level language. Java, Python, all these come under what? High level language. So middle level means what? It will have some features of C++ will be considered as what? Middle level language. Low level language we can consider as some C language. Okay. So later we have C++ and then it has improvised to what? Java. So you tell me, can computer understand whatever I am typing now? English, Hindi, Urdu, can it understand? Can it understand? No. Computer can understand only zeros and
once. That is the low level language. Computer cannot understand whatever we are typing now. So there should be something to convert into computer understandable code. Yes or no? See, suppose I'm teaching in English, you will understand. Suppose I speak in Urdu or something, will you all understand? It is not possible, no? So what I will do, but I can speak only Urdu. How to make you understand? I will keep one mediator so that when I speak in Urdu, he will convert for you in English. Yes or no? So, like that, whatever language we are typing, it is converted into machine understandable code. Whatever the language we are typing, it is converted into what? Machine understandable code. So, for that purpose, we are using in the programming language something called what? Compiler. What is that? Compiler. So, using compiler, okay, using compiler we will convert into what? Whatever the computer, our machine can understand. But in C and C++ languages we have only compiler which will convert into the machine understandable language. Yes, it is fine, that is enough. But in Java, additionally, we have something called interpreter. What we have? Interpreter. So, what is this interpreter will be doing? Interpreter also will convert into machine understandable language only. But there is some additional advantage with interpreter. What is that means? Okay, I am speaking in Urdu. For this set of people, English they know. So my compiler is converting into English and delivering the code. But what happened? Those people will first, those two people can understand Telugu, and next two people will understand Hindi. Will my mediator be successful? No. He can convert only into English. But what is the solution? Interpreter is the solution. So what does this interpreter will do? It can convert into the machine, its own machine understandable language. So my interpreter, okay, the compiled code is taken by the interpreter. What this interpreter will do? Okay, you understand English, for you I will convert into English. You understand Telugu, for you I will convert into Telugu. You understand Hindi, for you I will convert into what? Hindi. So because of that, it is added advantage or not? In the same way, in the programming language also, Java has a interpreter along with compiler. What it has? Interpreter. Because of this interpreter, what is happening? It is converting into whatever machine we are giving our code. అంటే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. I'll develop one application on Windows operating system. Yes, it is working fine on Windows. I will give that application to a person who is using Linux or Mac OS operating system. అందరికి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఒక ఓఎస్ ఉంటుంది, విండోస్ కానీ లైనెక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ. సో నేను C++లో ఒక ప్రోగ్రామింగ్ రాశాను. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఓన్లీ ఆన్ విండోస్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఇంటర్ప్రెటర్. ఆ కోడ్ని తీసుకెళ్ళి నేను లైనెక్స్ ఆపరేటింగ్ యూస్ చేసే వాళ్ళకి ఇస్తే వర్క్ అవ్వదు సరిగ్గా, because it cannot convert into Linux, because it is developed on what? Windows OS. It can only convert for the Windows understandable code. ఎట్లా అయితే ఉర్దూకి మాత్రమే కన్వర్ట్ చేయగలదు, తెలుగుకి హిందీకి కన్వర్ట్ చేయలేదు. కానీ whenever you are developing an application using Java, what will happen? It will convert first, it will be compiled, and the compiled code with the help of interpreter, it will convert. Okay, your Linux operating system, it will convert for Linux understandable code. If you are giving the application for a person who is using Mac OS, then your interpreter will convert into Mac OS understandable code. So that is the reason Java is better than C and C++ and many other languages. Okay, we call this as a platform independency. What is that? Platform independent, because here our platform is nothing but operating system. Understood? So that is the reason Java is better and important language. So Java is platform independent language. Java is what? Platform independent language.
Understood? This is one of the very important feature of the Java. Why it is platform? If they ask you, what tell me about the Java programming language, one important feature means you can first tell it is a platform independent language. Then the next question they will ask you why it is platform independent. Then you can answer like because of the interpreter, it can run on any operating system same, means it can convert into its own machine understandable language, so that it is platform independent language. Understood? So now it is independent because it can run on any operating system same or any platform same. Why? Because of the interpreter. Now what is the interpreter we are using? JVM. What is that? JVM. JVM stands for Java Virtual Machine. JVM stands for what? Java Virtual Machine. This JVM will act as a interpreter. This JVM will act as interpreter, which will convert into the machine understandable code. First it is compiled, like C or C++, whatever programming languages we have, it is compiled. But along with compilation, it is again what? Interpreted into the machine understandable code. That is the reason we call Java as platform independent language, and also it is called as what? High level programming language, because it is using interpreter. This C and C++ programming languages are using just compilers, not interpreters. Understood? ఓకే. సో దే విల్ ఆస్క్ యూ, లైక్ మీరు ఒక్క జావాని నేర్చుకున్నా కానీ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి ప్లస్ ప్లస్ అండ్ జావా. డెఫినెట్గా అడుగుతారు కదా, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అంటే జావా ఈజ్ ఆఫ్టర్ సి. డెఫినెట్లీ ఈవెన్ దో యు ఆర్ నాట్ లెర్నింగ్, జావా ఈజ్ ఆఫ్టర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ తర్వాత. సి ప్లస్ ప్లస్లో ఉన్న most of the important features we are using in Java, that is OOPS concepts. You will be learning in further classes. All the OOPS concepts of C++ are again implemented in Java. Like Java is actually extension of C++ programming language. So if they ask you in interview what is the difference between C++ and Java, you can tell that C++ is platform dependent and Java is platform independent. One of the important difference. See, manam prati session lo kuda, after discussing the topic we will discuss few interview questions also, like this. Okay. Online students, is it clear about this point about the platform independence? Someone with the number, I can't identify your names. Sandeep, Madhavi, Sai Kiran, Anusha, Prashant, Chandru, Sarita, Tejashri, everyone. Okay. So this JVM will help us for converting into the machine understandable code. That is the reason we tell Java is a high level programming language. So now whenever you are purchasing a mobile or computer, what is the main configuration you will look into? Like what is the storage capacity it requires? How it will store in terms of what? See, if you buy some groceries, fruits and all or vegetables, you will purchase in terms of kgs. Milk or anything liquid, you will purchase in terms of what? Liters. Like how, what is the storage capacity when you are purchasing a laptop or a mobile or a desktop? Bytes. Yes or no? Storage capacity I'm asking, not the weight or something. So grams and kgs are for different. What is the storage capacity? You will ask, right? I want 1000 GB hard disk, or RAM should be 5 GB,
or say 10 GB RAM, like that you will be looking after. When you buy mobile also, you want, like you will see Android operating system or Android OS you need, and how much capacity, because you need to store a lot of data, pictures or movies or anything in the mobile. You need what? You need the capacity should be more, the RAM capacity should be more. So that means whatever the data we are storing through any programming language or anything, the computer memory will be stored in terms of what? Bytes. Bytes means what? One byte, if you are telling, you should know about this terms, because if you are learning programming language, these are the basic things. So one byte is nothing but how much? 8 bits. Bits means zeros and ones. Bits means what? Zeros and ones. Okay. So now here, when you want, you will be converting into, like you have GB, gigabytes. So first you will be having 1 megabyte. 1 MB is equal to, okay, so 1024 bytes, like this you will be having. And again 1 GB is equal to 1024 MB, megabytes. Okay, gigabytes. And then 1 terabytes, TB is equal to 1024 GB. That means it will be increasing. So computer, but basically what you have to understand, it will store the memory in terms of what? Bytes. ఒక బైట్ అంటే ఓవరాల్గా 8 బిట్స్, అంటే 8 ప్లేసెస్లో జీరోస్ అండ్ వన్ స్టోర్ అవుతుంది అనమాట. సో the data, when you're typing in through your Java programming language also, the memory is occupied in terms of what? Bytes. మనం ప్రతి స్టోరేజ్ కెపాసిటీ మన ప్రోగ్రాంలో మనం ఎడిషన్ చేస్తున్నాం అంటున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాను. సో అదొక మెమరీ, కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? సో దట్ మెమరీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? Bytes. In terms of what? Bytes. Understood? సో బేసిక్ థింగ్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం, అసలు కంప్యూటర్లో మెమరీ ఎలా స్టోర్ అవుతుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్, లైక్ దిస్ వీ విల్ బీ learning. Clear everyone this part? Clear all of you? So yes, this is how it is developed. So as I said, now we have divided the course into core, advanced and different levels of languages. But actually the Java people who developed this, James Josling, I said some person name, no, they have categorized the Java into 3 modules, that is JSE and JEE and JME. These are the categories actually they have developed. So JSE stands for Java Standard Edition. What is that? Java Standard Edition. And JEE, it is used for Java Enterprise Edition. And JME, Java Micro or Mobile Edition, we will tell. These are the 3 categories Java is categorized according to technically. మనం నేర్పించడానికి బాగుంటుందని కోర్ అడ్వాన్స్ లో ఫ్లెక్సిబుల్ గా టాపిక్స్ ని ఎక్కడైనా అలాగే డివైడ్ చేస్తారు, కోర్ అడ్వాన్స్ ఫ్రేమ్వర్క్స్ అని. But actually it is divided into Java. Previously it used to be like J2, Java 2 Standard Edition, Java 2 Enterprise Edition, Java 2 Mobile Edition అని ఉండేది. But now we are writing in JSE. Nowadays it is represented like this. They will ask you what are the modules technically defined, means you have to tell this: JSE, JEE and JME. So what you will be learning in JSE? In Java Standard Edition, you will be learning to develop some standalone applications. What is that? Standalone application. Very simple applications you will be learning in the core Java. Okay, simple desktop applications that you can be developing, storing the data in the files, retrieving the data from files, which will work on your local machine, which do not require much on the internet. And through the enterprise edition, you will be developing some enterprise applications. What is that? Enterprise applications. Enterprise applications means what? As I said now, business level application which will be developed on a large scale industries.
Generally, you will be developing enterprise applications for what? Large scale industries. Large scale what? Industries you will be developing. Something like you have Facebook, Amazon, Flipkart. These are all what? Very, it require a very vast amount of data, right? So such applications are what called as what? Enterprise applications. For developing these enterprise applications, you need to know about JDBC, servlets, and also JSP, all these things. Same thing, but they have technically divided into what? Enterprise applications. And mobile or micro edition means here you will be learning about the some kind of embedded technologies, okay, where you will be developing some mobile application. See, nothing is there here. If you are developing using your Facebook application on desktop, it will be a desktop application. If you are using that same Facebook on your mobile, it becomes what? Mobile application. But how it is working, ఇప్పుడు ఒక ఫేస్బుక్ తీసుకుంటే మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా డెస్క్టాప్లో అయినా ప్రాపర్గా స్క్రీన్కి ఫిట్ అయ్యి మీకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అవునా కాదా? అంటే ఆ మొబైల్ యాప్ కూడా డెవలప్ చేయాలి ఫేస్బుక్ వాళ్ళు. ఇట్ షుడ్ వర్క్ ఆన్ ట్యాబ్. ట్యాబ్ అంటే తెలుసు కదా అందరికీ, ఒక టాబ్లెట్స్ అని వస్తున్నాయి. ట్యాబ్ మీద వర్క్ అవ్వాలి, మొబైల్ మీద వర్క్ అవ్వాలి, లేదా ల్యాప్టాప్ డెస్క్టాప్ దేని మీద మీ యాప్ ఓపెన్ చేసినా వర్క్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, దెన్ ఇట్ ఈస్ ఎ మొబైల్ యాప్. మొబైల్ మీద ఓపెన్ చేసినప్పుడు, ఎస్ ఆర్ నో? సో మనం ఏ అప్లికేషన్ మీరు రేపొద్దున ఒక బ్యాంక్ అప్లికేషన్ కానీ ఏదైనా డెవలప్ చేశారంటే ఇట్ షుడ్ బి వర్కింగ్ ఆన్ ఆల్ మొబైల్ యాజ్ వెల్ యాజ్ యువర్ డెస్క్టాప్. ఇనీషియల్ గా ఫస్ట్ డెస్క్టాప్ డెవలప్ చేస్తారు, దాన్ని మీరు కొన్ని మోడిఫికేషన్స్ చేసి మొబైల్ యాప్ గా రిలీజ్ చేయొచ్చు. Okay, so these all things you will be learning to develop an application. Understood? So like this, the Java has been technically divided into three categories: standard edition, enterprise edition, and mobile or micro edition. Got it? Understood everyone? Online students, is it clear? Do you have any doubts? Please let me know. Okay, is the screen visible? Am I audible everyone? Okay, okay. So these are the important, just basic things that you have to know about learning Java programming language. So we have seen what is Java and what, first of all, what is a programming language and why we are choosing the Java programming language. The main important thing is it is what? Platform independent language. Understood? So these are the basic about the programming language and also about the Java categorized into. So as I said, Java we are learning for developing some applications which work on any platform, same. So now what is Java? A programming language. Everything in Java is expressed or delivered in terms of object. So Java is considered as object oriented programming language. What is Java is called as what? Object oriented programming language. Means what? Everything is considered as what? One object. Everything is considered as what? One object. So now one book is one object, mobile is one object, laptop is one object. Yes or no? So like in Java, whatever we are dealing, we will be dealing with what? Object oriented. And also we tell Java is purely object oriented programming language. It is what? Purely object oriented programming language. So now along with the object, we will be taking one class. What is that? ఈ జావాలో మనం దేంతో రాస్తామండి? అన్ని కూడా class తో represent చేస్తాం. What is a class? You will be writing something called here class
Let us say car. What is that? Car. You will open and close the curly brace. Now, class car, if you are writing, what will happen? You will explain about the car in the class. So you can define class as class is nothing but it is a blueprint of the object. What is that? It is a blueprint. Or you can tell class will explain about the object. That will be better. Yes or no? I say class car, what are the properties that I can tell about car? Car will have a name, model, who manufactured it, what is the price of the car, what is the cost of the car, which year it is released. All this information I will put it in the class. What I will do? All this information I will put it in the class. So now what is class telling about? Object only, no? So you can tell like class is what? It is a blueprint of the object. Class is nothing but it explains about the object. So but technically if they ask you definition, you can tell any one of this, or you can also tell like class is a collection of members and its functions. Members and its what? Functions. Car తీసుకున్నారు అనుకోండి, నేమ్, కాస్ట్, ఇవి మెంబర్స్. ఎంత స్పీడ్తో వెళుతుంది, ఎన్ని కార్స్ కొంటున్నారు అనేది మనం ఒక డిఫైన్ చేయొచ్చు. Understood? So we can tell Java is a object oriented programming language, and in that first we will be discussing about what? Class. సో క్లాస్ అంటే ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ అంతా కూడా క్లాస్ లోనే రాస్తాం జావాలో. క్లాస్ కి రాస్తాము, క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అంటే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. కార్ కి నేమ్ మెన్షన్ చేయాలన్నా, కాస్ట్ మెన్షన్ చేయాలన్నా మనం దేంతో మెన్షన్ చేస్తాం? ఆబ్జెక్ట్ తో. ఇప్పుడు మీరు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని నేను కాల్ చేయాలంటే మీ నేమ్ తో పిలుస్తాను. సో 2-3 పీపుల్ కి సేమ్ నేమ్ ఉందనుకోండి, మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాను? యూనిక్ గా ఏముంటుంది మీకు? ఐడి ఉంటుంది, అవునా? బేస్డ్ అపాన్ యువర్ ఐడి ఐ కెన్ కాల్ యూ యూనిక్లీ. ఎస్ ఆర్ నో? అట్లాగే నేను ఆబ్జెక్ట్ ద్వారా క్లాస్ మెంబర్స్ అన్నిటినీ కూడా నేను కాల్ చేస్తాను. అండర్స్టూడ్? క్లియర్ ఎవ్రీ వన్? సో లైక్ దట్ ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ వాట్? ఆబ్జెక్ట్. And you will be talking as an object oriented programming language. Clear? Everything in Java we will be writing inside the class. ఇప్పుడే నేను ప్రోగ్రామింగ్ చెప్పాను, ఇంకొన్ని ఫీచర్స్ మీరు నేర్చుకోవాలి. బట్ remember that we will be writing everything in what? Class. And everything we will be accessing with what? Object. క్లాస్ లో ఉన్న ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయాలన్నా, ఒక మెథడ్ ని దేన్ని యాక్సెస్ చేయాలన్నా మనకి ఏం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి ఖచ్చితంగా. సో దట్ ఈస్ ద రీజన్ వి టెల్ ఇట్ ఈస్ వాట్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గాట్ ఇట్? అండర్స్టూడ్? Online students, is it clear everyone? Someone gave some message, not able to see your screen. Can you see now? Everyone? Ayyo, why it is skipping? I don't know. Can you see the screen now? Okay. Okay, how much time it got skipped and all? You couldn't see the screen. Am I audible? I don't know. It was just refresh. I will make sure this will not happen in tomorrow's session. Okay then. Okay. Now let us discuss about the features of Java programming language. What are the features? So every programming language will have some important features. In that first we have discussed about like it is a object oriented programming language. First thing. And then the second thing we have discussed about like it is platform
independent language. And also, it is a secured language. What is that? It is a secured language. So why we call the Java language as a secured language? So whatever the applications you are developing, it should be in the more secure. Yes or no? You are having mobile. To keep it secured, what you will do? ఎవరైనా ఓపెన్ చేసి డేటా చూసేస్తారు, కానీ చూడకుండా ఉండాలంటే ఎలా సెక్యూర్ చేస్తారు దీన్ని? లాక్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, త్రూ ప్యాటర్న్ ఆర్ డాట్స్ ఆర్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి మీరు పాస్వర్డ్ సెట్ చేస్తారు టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఫర్ యువర్ మొబైల్ డేటా. ఇన్ ద సేమ్ వే మీ అప్లికేషన్స్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? త్రూ ద యాక్సెసిబిలిటీ టు అదర్ పీపుల్. ఎస్ ఆర్ నో? Through for providing the accessibility to other people. You can restrict the access. There are ways to restrict the access, something like public, and then private, and then what? Protected. These are the ways that you can restrict the data. సో డీటెయిల్గా మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అనే టాపిక్లో చూస్తాము. బట్ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే బై మేకింగ్ ఇట్ యాజ్ వాట్? ప్రైవేట్. సో యు ఆర్ డెవలపింగ్ సమ్ ఫేస్బుక్ అప్లికేషన్. వెన్ యు ఆర్ డెవలపింగ్ ఫేస్బుక్ అప్లికేషన్, ఫేస్బుక్లో మీ నేమ్ ఇస్తారు. బట్ టు షేర్ యువర్ మొబైల్ నెంబర్ యూ విల్ నాట్ గివ్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. అవునా కదా? హైడ్ దాన్ని మీరు సెక్యూర్డ్గా వేరే వాళ్ళకి కనిపించకుండా చేస్తారు. ఎలా చేస్తారు? మరి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో హైడ్ చేస్తారు. సో అది ఎలా అందరికీ కనిపించదు అంటే వెన్ యూ మేక్ దట్ యాజ్ వాట్? ప్రైవేట్. How you are making that you are not providing your some part of information to everyone, that you are making it as what? Private. మీరు ఎప్పుడైతే పర్టికులర్ డేటాని ప్రైవేట్ అని స్పెసిఫై చేస్తారో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫర్ అదర్స్. ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ యువర్ జీమెయిల్ ఐడి యూ విల్ యూ టెల్ యువర్ పాస్వర్డ్ టు ఎవ్రీ వన్? మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ అడిగితే చెప్తారు, పాస్వర్డ్ అడిగితే ఎవరైనా చెప్తారా? ఏటీఎం పాస్వర్డ్ ఎవరు చెప్పరు. వీట్ విల్ బి వాట్? ప్రైవేట్. ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని టైప్ చేసేటప్పుడు కూడా మీకు డాట్స్ కింద వస్తుంది పాస్వర్డ్. ఎస్ ఆర్ నో? సో ఇన్ జావా వాట్ ఎవర్ ద అప్లికేషన్స్ యు ఆర్ డెవలపింగ్ we will use this secured feature by making the data as what? Private. By making the data is what? Private. So whenever you are making the data as private, it is not visible to anyone except you. Public means what? Anyone can use it. Something like Facebook ID, Facebook name, or you want to disclose your date of birth. These all are what? Public information. Okay, so like that. And about protected we'll discuss later. కొంచెం డెప్త్ గా అన్నిటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ వెన్ యూర్ డెవలపింగ్ ద application. When you're developing what? Application. And it is a robust language, and also it is multi-threaded. Like this you have so many features. As I can also tell you. So first I will explain what is a robust language or strong language. The compilation of your programming, the error checking of your Java programming language will be done during compilation time only. Whatever the mistakes you are making, you can check at your compilation. అంటే మీరు టైప్ చేస్తుండగానే మీకు ఎర్రర్స్ అనేవి ఎక్కడన్నా మీరు ఒక లైన్ టైప్ చేశారు, as soon as you are going to the next line, if there is any error it will show during compilation time only. As soon as you compiled or before compilation only, the error checking will be there, so that you can tell it is a strong language also. So the error checking will be faster. And also it is a multi-threaded programming language. Multi-threaded means what? Multitasking ante తెలుసా మీకు? Multitasking ante enti? When you are doing more than one task at a time. Yes or no? Whenever you are performing more than one task at a time, it is called as what? Multitasking. Sometimes what you will do, you will work in laptop. మీరు ప్రోగ్రామ్స్ ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
బ్యాక్గ్రౌండ్ లో ల్యాప్టాప్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. మీకు ఏదో మూవీ చూడాలనిపిస్తుంది, అది డౌన్లోడ్ కి పెడతారు. సో మీ ల్యాప్టాప్ లో ఎన్ని థింగ్స్ జరుగుతున్నాయి, మీరు వర్డ్ లో టైప్ చేస్తున్నారు, మ్యూజిక్ ప్లే అవుతుంది, ఏదో ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఎట్ ఏ టైం మల్టిపుల్ థింగ్స్ జరుగుతున్నాయా లేదా? సో వీ కాల్ దట్ వన్ యాజ్ వాట్? మల్టీ టాస్కింగ్. Okay, that is what is called multitasking. There is some problem why it is skipping, I don't know. One second, ma. Can you hear me? Tomorrow there is no holiday. You all have session. Rep holiday ledandi. Okay. So we don't want to give break. So hello. మ్యామ్ ఇది స్క్రీన్ షేరింగ్ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా అవుతుంది, ఎందుకనో తెలియదు. ఒక్కసారి రండి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందండి అందరికీ? ఓకే. సో ఇనీషియల్ ఈ షేర్ స్క్రీన్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. కంటిన్యూ. అది అట్లా ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ నుంచి, అప్పుడుదా బాగానే ఉంది. అదేగా యాక్ట్ 1900 5G ఇదా యాక్చువల్లీ నేను ఓకే ఇప్పుడు అవదా? యాక్చువల్లీ 19 5Gనే కనెక్ట్ అవ్వమన్నారు కదా, నెట్వర్క్ బాగుంటుందని. ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటా కదా. అది ఆ నెట్వర్క్ ఇష్యూనా? అయిపోయింది. Okay, is it visible, ma everyone? Can you hear me? Okay. Visible. So as I said, what is multitasking? When you are doing multiple tasks at the same time, it is called as what? Multitasking. So I said, like, you will be accessing, like same time you will be opening the Word, Excel, PowerPoint or something. Okay, so now I just opened the screen. I have not opened the notepad. Is it visible now, the notepad? Okay. So now, whenever you're doing like this multiple tasks at the same time, sometimes your system gets hanged. Yes or no? Mobile or the system, it will be hanged for, it will be getting hanged. Yes or no?
వై ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి చేసేసరికి సిస్టమ్ ఒక్కోసారి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్ చేసి దేర్ విల్ బి బర్డెన్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిపియు. బికాస్ ఆఫ్ దట్ ఇట్ గెట్స్ హ్యాంగ్. మనకు కూడా ఒకసారి 10 పనులు చేయాలంటే మనం కూడా హ్యాంగ్ అవుతాం కదా, వీ కెనాట్ డూ ఇట్, విల్ గెట్ స్ట్రెస్డ్. ఇన్ ద సేమ్ వే సిస్టమ్ ఆల్సో గెట్స్ హ్యాంగ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింగిల్ ప్రాసెస్ విల్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ సబ్ టాస్క్. ఎట్లా ఒక వర్డ్ రాస్తున్నారు అనుకోండి, అందులో స్పెల్ చెక్, గ్రామర్ చెక్ ఉంటాయా? ఎవ్రీ స్మాల్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఏ సబ్ ప్రాసెస్. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే ఒకేసారి హెవీ ప్రాసెస్ చెయ్యకుండా స్మాల్ స్మాల్ సబ్ ప్రాసెస్ ని ఒకేసారి చేస్తాం. దాన్ని ఏమంటాం? మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రాజెక్ట్ ఇస్ చేయమన్నాను అనుకోండి, యూ విల్ టేక్ 2 months or 3 months టైం. అలా కాకుండా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి డివైడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? తొందరగా కంప్లీట్ అవుతుంది. అండ్ యూ విల్ ఆల్సో ఫీల్ డజంట్ ఫీల్ బర్డెన్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ సేమ్ యాజ్ మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడింగ్ సిమిలర్. కానీ ఏంటి, మల్టీ టాస్కింగ్ లో హెవీ ప్రాసెస్ ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాసెస్ చేస్తాం. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? సింగిల్ ప్రాసెస్ is divided into multiple small small sub process. So that concept is implemented in Java. Okay, so these are the some of the important features of Java programming language. Understood? So in next session, రేపటి session లో ఇంకొన్ని important features చూద్దాం. And also what are the softwares that you have to install to work with Java programming language. And we will see one simple Java program. Okay, don't miss tomorrow session everyone. మనం జావా జేడీకే ఇన్స్టాలేషన్ అసలు ఏం అవసరం, జావా తో వర్క్ అవ్వాలి అంటే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్, ఇవన్నీ రేపటి సెషన్ లో చూద్దాం. ఓకే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ ప్రీవియస్ సెషన్స్ ఆర్ టుడే సెషన్, ప్లీజ్ కమ్ బై 3:45 or 3:30. I will be available here. మీరు మిస్ అయిన సెషన్ ని రివైజ్ చేయొచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రేపటి నుంచి జాయిన్ అవ్వాలన్నా అవ్వచ్చు. కొంచెం ఈ రికార్డింగ్స్ ఫాలో అయ్యి కొంచెం ఎర్లీగా వచ్చారంటే మిస్ అయిన సెషన్స్ ఫాలో అవ్వచ్చు. ఓకేనా అండి? Clear everyone? Online students, if you are having any doubts, please stay, others can leave the session. And please join tomorrow also at the same time. Join just before, at least 5-10 minutes before.